హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నాకు కామెంట్స్ వచ్చినాయి, ఎక్కువ వీడియోలు మీరు ఎందుకు చేయట్లేదు అని. బికాస్ ఆఫ్ వ్యూస్ ఎవరు చూడట్లేదు, అందుకనే చేయట్లేదు అని చెప్పాలి. ఈ వీడియో వ్యూస్ బట్టి చూద్దాం, కంటిన్యూ చేయాలా లేకపోతే వదిలేయాలా అనేది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఎక్కువ మాట్లాడేస్తాను, సారీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఐఎమ్ ది యూవర్స్, యు ఆర్ ద స్టార్. ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్కి స్టార్టింగ్లో మనకి మన హీరో కనిపిస్తాడు, బైజు. తను ఒక ఇమోటల్, అంటే తను 100 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాడు. ఎలా అనే విషయం మనకి ముందు ముందు తెలుస్తుంది. మరోవైపు మనకి మన హీరోయిన్ జిన్ కనిపిస్తుంది. తను ఒక హాస్పిటల్లో మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది. బట్ తనకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది. తనకి ఏ విధమైన ట్రీట్మెంట్ లేనందువల్ల తను ఒక సంవత్సరం లోపల చనిపోతుంది. బట్ జిన్ తన జీవితంలో చాలా హ్యాపీగా ఉంటుంది. తనకు ఒకే లక్ష్యం ఉంటుంది, ఎక్కువ డబ్బులు సంపాదించాలని, తనకి హెల్ప్ చేసిన మాస్టర్కి ఇవ్వాలని. తర్వాత అక్కడ బైజూకి ఫోన్ వస్తుంది. తనకి తెలుస్తుంది తనకి కావాల్సిన మెడిసిన్ దొరికింది అని. అండ్ బైజూన్ అక్కడి నుంచి వెంటనే బయలుదేరుతాడు. ఇక్కడ మన జిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ప్లాంట్ సర్వీస్ చేయడానికి వెళ్తుంటే స్కూటర్ మధ్యలో ఆగిపోతుంది. దాన్ని రిపేర్ చేయించుకోవడానికి జిన్ ఒక షాప్కి వెళ్తుంది. బైజూన్ అనుకోకుండా ఒక వ్యక్తిని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. బైజూన్ వెతుకుతున్న వ్యక్తి తను ఎవరో వెతుకుతున్నారని తెలియగానే అక్కడి నుంచి పారిపోతాడు. బైజూన్ కూడా తన వెనకాల పరిగెడతాడు. ఇతను పరిగెడుతూ ఒక బస్సు ఎక్కేస్తాడు. బైజు కూడా ఆ బస్సును ఆపి లోపలికి వస్తాడు. జిన్ చూడగానే ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న మొత్తం మెడిసిన్ మింగేస్తాడు. మనం చూస్తాం జిన్ కూడా అదే బస్సులో ఉంది. బైజూన్ మెల్లగా వెళ్ళి ఆ వ్యక్తి పక్కన కూర్చుంటాడు. అసలు ఏమైందండి, కొన్ని సంవత్సరాలకు ముందు కొంతమంది మనుషులను ఒక ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకువెళ్ళడం జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది. అందులో కొంతమంది వ్యాంపైర్స్ అయిపోయారు. అయితే వాళ్ళు రాత్రిపూట ఇమ్యూనికేట్ అవుతారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్స్ ఏదైతే ఉందో అది డబల్ అవుతుంది అనమాట. బైజూన్ ఆ వ్యక్తితో అంటాడు, నేను పోలీసుని కాదు, నువ్వు నాకు కోఆపరేట్ చేసావంటే నేను వదిలేస్తాను. కానీ మనోడికి తెలియదు మంచి రోజులు ఉండాలి. కానీ ఆ వ్యక్తి బైజూన్తో ఫైట్ చేస్తాడు. ఆ తర్వాత బస్ డ్రైవర్ని విసిగిస్తాడు. దానివల్ల బస్ యాక్సిడెంట్ అవుతుంది. బస్ డ్రైవర్ బస్ ఆపి జనాన్ని మొత్తం దించేస్తాడు. వాళ్ళిద్దరూ బస్సులోనే ఫైట్ చేస్తూ ఉంటారు. జిన్ ఒక అమ్మాయి బస్సులో ఇరుక్కుపోవడం చూసి తన గురించి ఆగిపోతుంది. తనను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి జిన్ మీద అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోతామని చూస్తాడు. కానీ బైజూన్ తనను కాపాడతాడు. బైజూన్ వాళ్ళని బయటకు వెళ్ళిపోమంటాడు. ఆ వ్యక్తి మళ్ళీ జిన్ పట్టుకుంటాడు. జిన్ అంటుంది, నేను ఎలాగో ఎక్కువ రోజులు బతుకుని నువ్వు పారిపో. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. ఆ వ్యక్తి బస్ తీసుకుని పారిపోదామని చూస్తాడు. బైజూన్ ఆ బస్ ఎక్కేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవల్లో బస్ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళల్లో పడిపోతుంది. దీనిని చూసి జీన్ చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సినిమా మనం చూస్తాం, జీన్ హాస్పిటల్ దగ్గర ఉంది. యాక్చువల్లీ జీను హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డెడ్ బాడీస్ రిలేటివ్స్కి ఇవ్వడానికి ముందు అంటే కొంచెం టచ్అప్ చేస్తుంది అనమాట. తను బస్ యాక్సిడెంట్కి సంబంధించిన బాడీస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి 2 బాడీస్ వస్తే ఒకటి ఆ వ్యక్తిది, రెండోది బైజూది. బైజు బాడీని చూసి జీన్ చాలా బాధపడుతుంది. తనను కాపాడుతూ అనవసరంగా చనిపోయాడు అని. కానీ ఏదోలా తన పని పూర్తి చేసి బాడీస్ని బాక్స్లో పెట్టి లాక్ చేసేస్తారు. ఈ సీన్లో మనం చూస్తాం బైజు ఫ్రెండ్స్ దావు అండ్ చెంగుని, వీళ్ళు ముగ్గురు కలిపి ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ నడుపుతూ ఉంటారు. బైజు ఫ్రెండ్స్కి తెలుస్తుంది బైజు బాచురీలో ఉన్నాడని చెప్పి తనని తీసుకురావడానికి వీళ్ళు రాత్రి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. ఈ సీన్లో మనం చూస్తాం ఆ వ్యక్తి బాడీ గురించి వాళ్ళ అమ్మాయి వస్తుంది. కానీ తన మనల్ని కొంచెం కూడా బాగలేదు అని చెప్తుంది. నా ఫాదర్ వాళ్ళు చాలా మంది చనిపోయారు కాబట్టి తన గురించి నాకు ఎలాంటి పట్టింపు లేదు. తర్వాత మనం చూస్తాం బైజు మీకు వచ్చేస్తుంది. రాత్రి 12 అయిపోతుంది. తను ఇమ్యూట్ అవుతాడు. చాలా టెన్షన్ పడిపోతాడు. బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అలాగే జిన్ తన పని పూర్తి చేసి ఇంటికి వెళ్తుండగా వాష్రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే బైజూన్ బాక్స్ నుంచి సౌండ్ వస్తుంది. జిన్ ధైర్యం చేసి బాక్స్ తెరుస్తుంది. బాడీ ఒకసారిగా బయటకు వచ్చి పడుతుంది. అప్పుడే షాక్ సర్క్యూట్ అవుతుంది. ఈ లోపల బైజూన్ పూర్తిగా వ్యాంపైర్ అయిపోతాడు. తను జిన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ జీను టచ్ రాగానే తన ఇమ్యూనిటీ తగ్గడాన్ని గమనిస్తాడు. జీను అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడికి బైజూన్ ఫ్రెండ్స్ వస్తారు. జీను తల మీద ఒకటి కొట్టి తన స్క్రూగా కోల్పోయేలా చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ బైజూన్ దగ్గరికి వెళ్తారు. బైజూన్ వీళ్ళ మీద జంతువులు అటాక్ చేస్తాడు. చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత దావ్ ఒక స్పెషల్ నైఫ్ బైజూపై అటాక్ చేస్తాడు. దాంతో బైజూన్ స్పృహ కలిపోతాడు. కొంచెం టైం తర్వాత వాళ్ళు ఆ నైఫ్ని తీసేస్తారు. బైజూన్కి మెలకు వస్తుంది. బైజూన్ అడుగుతాడు ఆ అమ్మాయి ఎక్కడా అని. వాళ్ళు చెప్తారు పక్క రూమ్లో స్పృహ కోల్పోయి పడి ఉంది. వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తారు. తను ఇంకా స్పృహలోకి రాలేదు. అన్ని సాక్ష్యాలు డిస్ట్రాయ్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఈ అమ్మాయిని ఏం చేయాలి, చంపేద్దామా అని. అయితే బైజు అంటాడు ఈ అమ్మాయిని ఏం చేయదు, ఏమితో నాకు పని ఉంది అని. తర్వాత రోజు జీను కళ్ళు తెరిచిన తర్వాత తనకంతా మామూలుగానే ఉంటుంది. కానీ తను ఎక్కడో అనుమానం పడుతుంది. తనకి అందరూ అయితే చెప్తారు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి పోలీస్ తీసుకెళ్ళిపోయారని. కానీ జీను ఇంత ఈజీగా ఒప్పుకోదు. తను సీసీ కెమెరా వీడియోస్ చూడడానికి వెళ్తుంది. కానీ తనకి వీడియోస్ దొరకవు. వీడియోస్ అనేవి కనిపించకుండా పోతాయి.
జీను అనుమానం ఇంకా పెరుగుతుందన్నమాట. రిజిస్టర్ నుంచి బైజు వివరాలు తీసుకుని బైజు ఆఫీస్కి వెళ్తుంది. కానీ ఎక్కడ కూడా తనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ దొరకదు. జీన్కి అనుమానం ఇంకా పెరుగుతుందన్నమాట. ఏంటి మొత్తం తేడమేడగా ఉంది అని. వచ్చిన తర్వాత పూర్తి విషయాన్ని జీన్ తన ఫ్రెండ్కి చెప్తుంది. తన ఫ్రెండ్ అంటుంది, నీకు పిచ్చి పెట్టిందా ఏంటి అని. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. నెక్స్ట్లో మనం చూస్తాం బైజు ఆ వ్యక్తి యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటున్నాడు. అలాగే జీన్కి డీటెయిల్స్ కూడా తెలుసుకుంటున్నాడు. అప్పుడు చెంగ్ అడుగుతాడు, ఈ అమ్మాయి విషయంలో నువ్వు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. దానికి బైజు ఏ సమాధానాన్ని ఇవ్వడు. చెంగ్ ఆ అమ్మాయిని చంపడం గురించి కూడా అడుగుతాడు. అయితే బైజుని అంటాడు, లేదు ముందు ఆ అమ్మాయిని వెతుకు, నువ్వు తన గురించి తెలుసుకో, నువ్వు తర్వాత ఏం చేయాలో చూద్దాం. జిన్ అడిగితే టచ్ అప్ చేసేటప్పుడు ఒక విషయాన్ని గమనిస్తుంది. జనరల్లీ నీళ్ళల్లో పడి చనిపోయిన వ్యక్తి యొక్క గోళ్ళు బ్లూ లేదా బ్లాక్ అయిపోతాయి. కానీ అతని గోల్డ్ ఇప్పటికీ పింక్ కలర్ లో అనుమానం పెరుగుతుందన్నమాట. జరుగుతూ ఉంటాయి. బైజూని వెతకడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి జీన్ కూడా అక్కడికి పార్ట్ టైం వర్కర్గా వెళ్తుంది. మరోవైపు మన బైజు బయట ఏం జరుగుతుంది సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ ఈ కంపెనీలో ఐడియాలన్నీ బైజువే, కానీ తనకి జనాల మధ్యకి వెళ్ళడం ఇష్టం ఉండదు కాబట్టి దావు అన్ని పనులు చూసుకుంటాడు అనమాట. అప్పుడే అక్కడికి చెంగ్ బ్రదర్ జియాన్ వస్తాడు. యాక్చువల్లీ జియాన్ చెంగ్ని విసిగించి ఏ అవకాశాన్ని వదులుకోడు. ఇక్కడికి కూడా అతను అదే పని మీద వచ్చాడు. అది అక్కడికి ఒక ఫీమేల్ యాక్ట్రెస్ వస్తుంది. యాక్చువల్లీ తను దావ్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తనని చూసి దావ్ చాలా టెన్షన్ పడతాడు, ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందా అని. దావ్ అండ్ చెంగ్కి వేరు సమస్యలు ఒకేసారి వచ్చి పడతాయి. చెంగ్ అండ్ దావ్ టెన్షన్ పడుతూ ఉంటారు, ఒకవేళ వీళ్ళిద్దరూ వచ్చి మన షోని నాశనం చేసి పడేస్తారేమో అని. అప్పుడు మన మాస్టర్ మ్యాన్ బైజు వాళ్ళిద్దరికి సొల్యూషన్ చెప్తాడు. వాళ్ళిద్దరిని వేరు ప్లేస్లకు పంపిస్తాడు ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయడానికి. చెంగ్ జూ అడ్రస్ దగ్గరికి వెళ్తాడు అండ్ దావ్ జియాన్ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు ప్రాబ్లమ్ని ప్రస్తుతానికి సెటిల్ చేస్తారు. అండ్ జీను కూడా ఎవ్వరికీ తక్కువ కాదు. తను మెల్లగా లిఫ్ట్ ఎక్కి అన్నిటికన్నా 5th ఫ్లోర్ బటన్ని నొక్కుతుంది. అని మన బైజు సీసీ కెమెరా ద్వారా మొత్తం అన్ని చూస్తున్నాడు. తన మధ్యలోనే లిఫ్ట్ని ఆపిచ్చేస్తాడు. అంతా జీన్ భయపడుతుంది. రాత్రి అవుతుంది. బైజు ఇన్మ్యూట్ అవుతాడు. కొంచెం సేపు తర్వాత లిఫ్ట్ మూవ్ అవుతుంది. బైజు ఉన్న ఫ్లోర్ దగ్గర అవుతుంది. జీన్ బైజు ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. బైజు సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. మ్యూటేట్ అవ్వడం వల్ల తను బయటకు వస్తాడు. జీన్ తను చూసి చాలా సంతోషపడుతుంది. జీన్ తనతో అంటుంది, థ్యాంక్ గాడ్ నువ్వు బతికే ఉన్నావు, నేను అనుకున్నాను నువ్వు బతికే ఉంటావు అని. జీన్ ముట్టుకోగానే బైజు మ్యూటేట్ అవడం ఆగిపోతుంది. బైజు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలా చేశాడు. మరోవైపు నుంచి మనం చూస్తాం దావ్ అండ్ జియాన్ డోర్ వైపు నుంచి వినడానికి ప్రయత్నిస్తారు. ఏమైంది, చంపేశాడా ఏంటి అని. కానీ బైజు జీన్ చేయి పట్టుకుని కూర్చుని ఉంటాడు. జీన్ అడుగుతుంది, నా చేయి పట్టుకుని కూర్చున్నావు అని. బైజు రిప్లై ఇస్తాడు, నేను కొన్ని క్వశ్చన్లు అడగాలి కానీ నువ్వు అబద్ధం చెప్పాలంటే నాకు తెలిసిపోతుంది అని. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూసావు కదా, నీకు భయం అట్లేదా, ఒకవేళ నేను చంపేస్తా. జిన్ అంటుంది, చావంటే ఎందుకు భయం, ఎలాగో నేను 1 సంవత్సరంలో చనిపోతున్నాను కాబట్టి ఒకవేళ నీ చేతిలో చనిపోయినా నాకు పెద్ద తేడా ఉండదు. ఇలా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు అర్థమైంది నువ్వు ఒక డిఫరెంట్ మనిషి అని. అండ్ నా డిజీజ్కి నీ దగ్గర మంది ఉండొచ్చు, చూడు ఇప్పుడు చావాలని లేదు, నా ఫ్యామిలీ మొత్తం నన్నే నమ్ముకుని ఉన్నారు, నాకేమైనా ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అందుకని నేను హెల్ప్ కోసం వచ్చాను. ఇక బైజు నీకు హెల్ప్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఈ సీన్ ఇక్కడ కట్ అవుతుంది. సీన్ లో మనం చూస్తాం దావ్ అండ్ చెంగ్ నిన్న రాత్రి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే అనుకుంటారు మనం జిన్ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేయాలి, అసలు ఆ అమ్మాయి బైజు దగ్గరికి ఏ ప్లాన్ తో వచ్చిందో తెలుసుకోవాలి. యాజ్ ఫర్ డీల్ జీను బైజుని మార్చరీ రూమ్ లోకి తీసుకువెళ్తుంది. ఎక్కడైతే ఆ వ్యక్తి శవం ఉందో అతని నుంచి బైజు కొన్ని శాంపుల్స్ తీసుకుంటాడు. జీను తన మెడిసిన్ అడుగుతుంది. బైజు అది ప్రస్తుతం నా దగ్గర లేదు, కానీ అది రెడీ అయ్యే ప్రాసెస్ లో ఉంది, కానీ అది నేను నీకు నువ్వు చనిపోతావు అనే కండిషన్ లో మాత్రమే ఇవ్వగలను. బైజు శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని కార్ లో బయలుదేరుతూనే ఉంటాడు. అప్పుడు ఎవరో 2 బైక్స్ మీద జీను పనిచేస్తున్న హాస్పిటల్ దగ్గరికి రావడానికి గమనిస్తాడు. ఇద్దరు జీను మీద అటాక్ చేస్తారు. జీను కూడా తనను తాను రక్షించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడికి బైజు వస్తాడు, జీనుని కాపాడతాడు. బైజుని చూసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతారు. జీను ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. బైజుని తనని ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తాడు. బైజూన్ మీద కూడా బ్లడ్ పడుతుంది. జీన్ ముందే షర్ట్ తీసేసి బైజూన్ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. వ్యాంపైర్ అయినప్పటికీ బైజూన్ చాలా హాట్ గా ఉంటాడు. జీను కళ్ళు తిప్పుకోలేకపోతుంది, అతను అలా చూస్తూనే ఉంటుంది. తర్వాత బైజూన్ అంటాడు, చూడడం అయిపోయిందా. జీను బైజూన్ అడుగుతుంది, నువ్వు నన్ను కాపాడతావు కదా. బైజూన్ తన నెంబర్ ఇస్తూ అంటాడు, చాలా అర్జెంట్ అయితే మాత్రమే ఫోన్ మెసేజ్ చెయ్యి, లేకపోతే నేను ఎట్లా అనేసి బైజూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బైజు తన ఫ్రెండ్స్ ని అడుగుతాడు, సమాధానం చెప్పండి, అసలు మీరు ఆ అమ్మాయి వెనకాల అసలు ఎందుకు పడుతున్నారు. అయితే వాళ్ళు చెప్తారు, మేము ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకున్నాం, ఏమైనా ప్రమాదకరమైందా, నీ వెనకాల అసలు ఎందుకు పడింది అని, ఒకవేళ అయ్యి ఉంటే తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాం. అయితే బైజూన్ వాళ్ళతో అంటాడు, వదిలేండి తనని, అలాంటిది ఏమీ లేదు. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ పూర్తవుతుంది. సెకండ్ పార్ట్ నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని. వి సీ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ శ్రవంతి సైనింగ్ ఆఫ్. Bye. Take care of yourself.